అది ఎందుకంటే వచ్చే వాళ్ళు లేట్కి వస్తారు. 5 తర్వాత గేట్లు క్లోజ్ చేస్తే అందరు లైన్లో ఉంటారు. ఉన్న మనుషులు తొందరగా వేసేయచ్చు. సో ఇదందరూ ఇది మా ఆంధ్రప్రదేశ్ సంబంధించింది కాదు, రేపు తెలంగాణలో జరగచ్చు, ఇంకో చోట జరగచ్చు. సో దీని గురించి జగన్ గారు చెప్పినట్టు రాహుల్ గాంధీ వీళ్ళందరూ కూడా ఆంధ్రప్రదేశ్ గురించి కూడా మాట్లాడాలి. కానీ ఒకటి చెప్తాడా, నేను ఏదో నేను చేశాను డబ్బాలు కొట్టుకోవడం కాదు. పోలవరం రాజశేఖర్ అనుమతులు తెచ్చినాడు, 200 కిలోమీటర్ల కాలువలు తవ్వినాడు. ఇప్పుడు వైఎస్ రాజశేఖర్ రింగ్ రోడ్డు కట్టాడు, ఎయిర్పోర్ట్ కట్టాడు. అంటే మేము చేసిపోతే మేము అనుమతులు తెచ్చి నువ్వు కట్టావు అదేమన్నాడు. అదే అనుమతులు పోలవరానికి వైఎస్ రాజశేఖర రెడ్డి అనుమతులు తెచ్చి పర్యావరణ అనుమతులు 200 కిలోమీటర్ల కాలువలు తవ్వితే దాన్ని ఇంతవరకు పూర్తి చేయలే. 15 సంవత్సరాలు అవుతుంది. అది గట్ట లేకుండా ఉన్నాడు. మళ్ళీ ఏం మొన్నగాడు ఇప్పుడు 12 సంవత్సరాలు అవుతుంది. మెడికల్ బడ్జెట్ రాజశేఖర్ పోర్టు కట్టాము, ఎయిర్పోర్ట్ కట్టాము, రింగ్ రోడ్డు కట్టానంటే అంత కష్టపడి నేను చేసినది అన్నాడు. అదే వైఎస్ రాజశేఖర్ చేసిన పోలవరం ప్రాజెక్టును గట్ట లేకుండా 20 ఏళ్ళలో 15 సంవత్సరాలు అవుతుంది. ఆయనకంటే ముందు 2 సంవత్సరాలు ముఖ్యమంత్రి మనోడు 2 సార్లు రాజశేఖర రెడ్డి గారి కంటే ముందు పోలవరం ఇప్పుడు స్వతంత్ర ఎన్టీఆర్ తెలుగంగ ప్రాజెక్టు కట్టాడు. కానీ కాంగ్రెస్ వాళ్ళు మేము తెచ్చాము అనుమతులు అని చెప్పలే. ఏ రోజు ఘోరంగా ఎన్టీఆర్ కట్టేప్పుడు నేను వర్క్ చేసేప్పుడు తెలుగంగ ప్రాజెక్టులో తిట్టుకుంటే వాళ్ళు అమ్మ నా పూతులు తిట్టుకునే వాళ్ళు ఎన్టీఆర్ని. కానీ అంటే భూమి పోయిన వాళ్ళు తిట్టుకుంటారు. అంటే తిట్టుకున్నారని ఎన్టీఆర్ ఏం బ్యాడ్ కాదు కదా, మంచిగా చేస్తే మంచిగా చేశారని చెప్పుకుంటాం. కానీ అదే రోజు అనుమతులు అన్నీ తీసుకొచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం. కానీ కాంగ్రెస్ వాళ్ళు ఏ రోజన్నా చెప్పుకున్నారా? డబ్బా కొట్టుకోవడం తప్పితే ఏదైనా ఎవడు చేసినది వాడు చెప్పుకుంటే కనుక రేపు పొద్దున ఏదన్నా చేసేవాళ్ళు చేయాలనిపిస్తుంది. రేపు పొద్దున ఒకడు మంచి పని చేసి అన్నం పెట్టి ఒక అతనికి అన్నం పెడితే నాకు ఇది అన్నం పెట్టలే వాడు పెట్టాడంటే రేపు పొద్దున వాడిని కూడు లేకుండా పోతుంది. కూడు లేకుండా పోతాడు, వానికి అన్నం మళ్ళీ పెట్టాడు. వీడు ఎంత కూటమి అంటే బేక్ చేసి గెలిచారంటారా? చేశారని మేము అంటున్నా, అడిగిన దానికి ఆధారాలు ఇవ్వండి అంటున్నాం. ఈవీఎంలు నేను అదే అంటుంది. నేను ఇప్పుడు మీరు అడిగిన దానికి క్వశ్చన్ రిలేటెడ్ అయిందే ఓకేనా? ఈవీఎం ఫేక్ చేసి గెలిచారా సార్ చెప్పండి. ఇప్పుడు మీరు అన్నారు 2 గంటల జరిగింది, మరి నెక్స్ట్ టైం 2029 లో కూడా మళ్ళీ అదే విధంగా చేసి గెలుస్తారు అనుకో. అందుకే మేము మాట్లాడుతున్నాం దాన్ని జాగ్రత్తగా కంప్లీట్ అదే విధంగా ప్లాన్ చేస్తే జగన్మోహన్ రెడ్డి పార్టీ వైఎస్ఆర్సీపీగా మీరు తీసుకున్న చర్యలు ఏంటి? పార్టీ రిప్రజెంటేటివ్ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన అడుగుతుండాలి వైఎస్ఆర్సీపీ పార్టీ ఏ విధమైన చర్యలు తీసుకుంటుంది అలా జరగకుండా ఉంటాను? అది జగన్ గారు ఏదన్నా ఆలోచిస్తూ ఉండొచ్చు. కానీ నేను మాట్లాడుతున్న ఎలక్షన్ కమిషన్ గురించి. మీరు నమ్మకం కోల్పోవద్దు. తిరుగుబాటు అనేది వస్తుంది కదా, ఒకసారి చూస్తారు, 2 సార్లు చూస్తారు. మరి బంగ్లాదేశ్లో తిరుగుబాటు వచ్చినప్పుడు మన దగ్గర రాదా? పాకిస్తాన్లో కూడా వస్తుంది, బలూచిస్తాన్లో. ఓకే, ఇవన్నీ చూస్తున్నాం. ఓకేనా? ఇక్కడ ఇవన్నీ వచ్చినాక మన దగ్గర రాకుండా ఉంటుందా? అవి రాకుండా ఉండకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఎలక్షన్ కమిషన్ది. మేము ఇప్పుడు ఆయన పేరేం పేరు మన జనసేన పార్టీలోకి వెళ్ళాడు బాలినేని శ్రీనివాసరావు, బాలినేని శ్రీనివాస్ దీనికి వేసాడు. ఏది రీపోలింగ్ గురించి. ఆయన వచ్చేసి రీపోలింగ్ ఏమంటే వద్దు, రీకౌంటింగ్ ఏమని చెప్పేసి నేను మాక్ పోలింగ్ మళ్ళీ పెడతా అంటాను. ఇప్పుడు ఈవీఎంలో ఎన్ని ఓట్లు వచ్చినాయి, బ్యాలెట్ బాక్స్ ఎన్ని ఓట్లు వచ్చినాయి తీసుకొచ్చి గొమ్మరికి చూపి అన్ని కాన్ఫరెన్స్లో మొత్తం చూపించద్దు. ఓకేనా? కొన్ని సెలెక్ట్ చేసుకొని అన్ని ఉన్న వాటిలో అవి మ్యాచ్ చేసి చూపిస్తే మాకు ఒక నమ్మకం ఉంటుంది. కానీ నువ్వు అది కూడా చూపించుకోకుండా మళ్ళీ మాక్ పోలింగ్ పెడతానంటే పార్టీలు చేసుకున్నారు. మాక్ పోలింగ్ పెడతానంటే ఏంటి నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు నిన్ను అడిగా, నేను క్వశ్చన్ చేశా, నీకు డబ్బులు కట్టి 5 లక్షలు దానికి సంబంధించి డబ్బులు కట్టాడు.